एल्लारेड्डी कांग्रेस एमएलए मदन मोहन ने अपनी तनख्वाह गरीब खानदान को मकान बनाने के लिए हथिया दे दी। जराये ने बताया कि गंधारी मंडल के सरवापुर गांव में एक बुनकर वेंकट की 6 माह पहले मौत हो गई थी। वो शदीद बीमारी में मुब्तला थे। एल्लारेड्डी के एमएलए मदन मोहन ने मुतवफी वेंकट के खानदान से मुलाकात की और उनकी माली हालत देखकर हैरान रह गए। उन्हें पता चला कि वेंकट की अहलिया अंजमा और 2 छोटे बच्चे एक झोपड़ी में जिंदगी गुजार रहे हैं, तो उन्हें बहुत दुख पहुंचा और वो मुतासिरा खानदान की मदद के लिए आगे आए। मदन मोहन ने अपनी तनख्वाह 4 लाख रुपये मकान बनाने के लिए अतिया दी है। एमएलए ने हर कारकुन का साथ देने की यकीन दहानी करवाई है और अंजमा से कहा है कि वो हुकूमत की तरफ से भी इमदाद की फराहमी को यकीनी बनाएंगे। एल्लारेड्डी నియోజకవర్గ గాంధారి మండలం మరి సర్వాపూర్ గ్రామంలో మరి వెంకట్ గారి మరణం చాలా విషాదం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడిగా సేవలు అందించారు. మరి మా చనిపోయిన రోజు డిసెంబర్ 31 తారీఖు నాడు రాత్రి 11:30కి మరి సడన్ గా అకాల మృతి. అంటే చాలా చిన్న వయసు, 41 సంవత్సరాలు. మరి వారికి శ్రీమతి ఉన్నారు, మరి భార్య, మరి పాప ఉన్నది, చదువుకున్నది, కొడుకున్నాడు. ఒక్కసారి మీడియా మిత్రులు చూస్తే ఇవాళ ఆ పరిస్థితిలో అంత పూర్ గుడిసెలో ఆయన ఉన్నాడు. అయితే ఆ రోజు నేను ఎమ్మెల్యే కావడానికి కారణాలు కూడా చాలా మంది కార్యకర్తలు ఆ రోజు పనిచేసిండ్రు. మరి దానిలో భాగంగానే వెంకట్ గారు గ్రామాధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడిగా ఉండి కష్టపడి పనిచేసి మరి ఆ రోజు ఎలక్షన్ల ముందు కూడా నేను వారికి రావడం జరిగింది. ఆ రోజు నేను చాలా రోజులు నాతో మాతో పాటు కాంగ్రెస్ పార్టీ అందరి కార్యకర్తలు కలిసి పనిచేసినప్పుడు నా గ్రామాధ్యక్షుడని తెలుసు, కానీ అంత పేదవాడని తెలియదు. ఒకరోజు ఎలక్షన్ల కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి పోతే చిన్న గుడిసె ఉన్నది. దాని గురించి కూడా ఆయన అన్ని వదిలేసి పార్టీ గురించి పనిచేసిండు. ఎమ్మెల్యేకి వచ్చే జీతంలో, నాకు వచ్చే జీతంలో ₹1 జీతం తీసుకొని మిగతాది కూడా నేను ప్రజలకి ఇండ్లు కట్టించడానికి, లేకపోతే ప్రజా కార్యక్రమాలు కానీ, హాస్పిటల్ కానీ ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. మరి నేను ఎమ్మెల్యే అందరికి వచ్చినాం. మరి గుడిసె తీసేసి ఈరోజు 4 లక్షల రూపాయలు నా జీతంలో నుంచి వచ్చిన క్యాష్ ఈరోజు మరి శ్రీమతి వెంకట్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సమక్షంలో, మరి అందరి నాయకుల సమక్షంలో జరుగుతూ ఉంది. ఈరోజు 4 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి మరి దీనికి ఏదైతే అవసరం ఉందో, ఇసుకే గాని ఏదైనా అవసరం ఉన్నా ప్రభుత్వ తరపున 100% ఫ్రీగా చేపించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను. మరి ఇమీడియట్ గా కూడా పాప చదువుకున్నది, ఆ ఉద్యోగం గురించి కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. పాప ఉద్యోగం తీపించే బాధ్యత కూడా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. మరి ఇది ఒక పేదవాడికి, ఈరోజు ఒక గరీబోనికి చేసేది, ఈరోజు ఏదైతే అకాల స్మృతి చెందిందో తల్లి కూడా, మరి శ్రీమతి కూడా షాక్ లో ఉండే కొన్ని రోజుల వరకు ఇప్పటికి కూడా షాక్ లో ఉన్నారు. 5 నెలలు అయింది, ఈ రోజు కూడా అర్థమైతలేదు. మరి ఆ రోజు మీడియా కూడా రావాలి. ఆ రోజు కొత్త ఇల్లు, పక్క ఇల్లు కట్టించిన తర్వాత ఎంటర్ అయిన రోజునే, ఆ రోజు వెంకటి ఆత్మకు శాంతి జరుగుతుంది. మరి బాధ్యతగా 4 లక్షల రూపాయలు ఈరోజు క్యాష్ రూపంలో ఇచ్చి మిగతా ఇసుక కానీ, దానికి ఏ సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఏదైనా కానీ కూడా ఫ్రీగా ఇప్పించే బాధ్యత మేమందరం ఇక్కడ తీసుకుంటాం.